అదే కదా. అప్పుడు ఏమన్నా నువ్వు టెస్ట్ చేయించావా? లేదు. పోనీ ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చాక ఇది కలిసింది, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసిన దాని గురించి పాత ప్రభుత్వంలో తేడా వచ్చిందని నువ్వెట్టా ధృవీకరిస్తున్నా? అదే అంటే తక్కువ రేటుకి, ఇప్పుడు తక్కువ రేటుకే కొంటున్నావు నువ్వు. ఇప్పుడు బియ్యం తక్కువ రేటుకి కోట్ చేసినోడికి కాకుండా ఎక్కువ రేటు కోటిస్తాడా? ఎవడన్నా టెండర్ అంటే ఏంటండి? 100 రూపాయలు, ఏది 70 రూపాయలు బియ్యం వస్తుందంటే 100 రూపాయలకి అమ్ముతానంటే అది టెండరా? ఎవరు తక్కువ కోట్ చేస్తే వాడికి టెండర్. మరి దాంట్లో ఏది తప్పు అవుతుంది? ఏది సనాతన ధర్మ విరుద్ధం అవుతుంది? లేదా నువ్వు మగాడైతే ఏం చేయాలా? ఆ బియ్యం మంచి బియ్యం తెప్పించు, మంచి శనగపప్పు మొత్తం నువ్వే పండించి ఏర్పాటు చేయి. తిరుమలలో కొండ మీదన పుష్ప ఇవి ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి. అది ఎందుకని? స్వామివారికి బయట నుంచి కొనుక్కొచ్చిన వాటిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు అని చెప్పి పుష్పాలని అక్కడే పెంచి దానికి గార్డెనర్స్ని పెట్టి అక్కడే పెంచి అవే స్వామివారికి వాడతారు. ఆవులకి సంబంధించి ఇక్కడ వీళ్ళందరూ మర్చిపోయారు. నాకు గుర్తుంది, రమణాచారి ఈవోగా ఉన్నప్పుడు ఈ గోశాల ద్వారా మనకు కావాల్సింది మనమే వాడదామని చెప్పి గోశాలను విస్తరించి ఇంకో గోశాల పెట్టించాడు ఆయన. 2 గోశాలలు ఉన్నాయి తిరుపతికి. తిరుపతిలో ఒకటి ఉంది, ఇంకో గోశాల ఉంది. ఈవెన్ జగన్ వచ్చాక ఆ గోశాలకు వచ్చి పూజ చేసుకుని ఇది పెట్టాడు, ప్లస్ నిత్యాహారత పెట్టించాడు. అక్కడ నిత్య యాగం, కంటిన్యూస్గా యాగం నడుస్తూ ఉంటది ఆ మెట్ట దగ్గర.